ప్రార్థన. ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాను. మాటలతో మాత్రమే కాదు, నా ఆలోచనల్లో, నా నిర్ణయాల్లో కూడా నిన్ను వెతికే ప్రార్థనా జీవితం నాకు ఇవ్వుము. నాకు అలసట వచ్చినప్పుడు ప్రార్థనను మర్చిపోనివ్వకు. సమయం లేకపోయినట్లుగా అనిపించినప్పుడు నీతో గడిపే క్షణమే నాకు నిజమైన శక్తి అని గుర్తు చేయము. నా ప్రార్థనలు భయంతో కాక విశ్వాసంతో నిండేవిగా చేయము. నా ప్రేయర్ ముగిసిన తరువాత నీ ఆత్మ నా తరపున ప్రార్థించినట్లు చేయము. ప్రతిరోజు కాదు ప్రభువా, ప్రతి క్షణం నీతో నడిచే ప్రార్థనా జీవితం నాకు దయచేయము. ఆమేన్. స్టోరీ. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామున తన పొలానికి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చునేవాడు. ఒకరోజు ఎవరో అడిగారు, పంట పండేందుకు విత్తనాలు, నీరు ముఖ్యం, ఈ ప్రార్థన ఎందుకు రామయ్య అని అడిగారు. చిరునవ్వుతో ఏం చెప్పాడంటే, విత్తనం నేలలో పండుతుంది, నీరు బయట నుండి వస్తుంది, కానీ నిజమైన శక్తి దేవుని చేతిలో నుండి వస్తుంది. ప్రార్థన అంటే ఆయనతో కనెక్షన్ అని అన్నాడు. ఆ సంవత్సరం వర్షం తక్కువ, పంటలు కష్టంగా ఉన్నాయి. కానీ రామయ్య ముఖంలో అస్సలు భయం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఫలితం ఆ సమయంలో కనిపించకపోయినా దేవుడు పనిచేస్తూ ఉన్నాడని. ప్రార్థన పరిస్థితులను వెంటనే మార్చకపోవచ్చు, కానీ పరిస్థితులను ఎదుర్కొనే మన హృదయాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, 1 దెసలోనికయులకు 5:17, ఫిలిప్పీయులకు 4:6, యిర్మీయా 33:3. ఒక్కసారి చదవండి.